ముద్రగడ పద్మనాభరెడ్డి అంత్యక్రియల్లో అంబటేదండి హల్చల్ అండి. మొత్తం అయిందేనండి అంత్యక్రియలో వ్యవహారం అంతాను. ఎగురుతాడు, గెంతులేస్తాడు, పోలీసులు నెట్టేస్తాడు, దొబ్బుతాడు. ఏమి ధైర్యమో ఏమో మరబ్బా. పద్మనాభరెడ్డి సానుభూతి క్రెడిట్ కొట్టేయడానికి అంబటి చేయని ప్రయత్నం లేదండి. భవిష్యత్తులో పద్మనాభరెడ్డి అడ్డు లేకుండా పోయాడని ఆనందం లోపల పెట్టుకొని రాబోయే రోజుల్లో కాపులకు పెద్ద దిక్కు తానే కాబోతున్నాడన్న ఆనందం మాత్రం అంబటికి బహిర్గతంగా కనబడుతుందండి. కాపులో టైగర్లు ఎవరూ లేరు, టైగర్ నేనే అంటూ ముఖంలో చెప్పకనే చెప్తున్నాడండి. అందుకే శవం దగ్గర ఓవర్ యాక్షన్ చేశాడండి. ప్రభుత్వ గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే వచ్చే నష్టం ఏంటో అంబటి గారే చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ముద్రగడను చంపలేదు కదా, అనారోగ్యంతో వయసు పెరిగి చనిపోయాడు, ఎవడు బాధ్యుడు? ఈరోజు పోలీసు తమ డ్యూటీ చేస్తూ ఉంటే వాళ్ళ మీద బూతులతో చెలరేకపోతున్నాడండి. పోలీసులపై చేతులు వేసి నెట్టేయడం చూసిన జనం అంబటిని అసహించుకున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు ఒక శవం వద్ద చేయాల్సిన రాజకీయ డ్రామానేనా ఇదని అడుగుతున్నారు. పద్మనాభరెడ్డి కాపుల నాయకుడిగా మరణం పొందితే జీవితం ధన్యమయ్యేది, కానీ ఒక సైకో తుగ్లక్ రెడ్డి కోసం చివరి కాలం మొత్తం పనిచేసి పరువు పోగొట్టుకున్నా చెప్తున్నారండి. సొంత కుటుంబంలో కుమార్తెకే దూరమయ్యాడండి. ఆ కుమార్తెను కూడా ఇంటి దగ్గర ఆనుకుని ఉండడంలో అంబటిది పెద్ద ప్లాన్ అండి. తండ్రి కూతుర్లను ఏడదీసిన పాపం తగులుతుందండి. వీడికి ఏం తగలదులే, కానీ వీడి కూతుర్లంతా ఇతర కులాల వాళ్ళని వెళ్లి చేసుకుని హాయిగానే ఉన్నారు, కానీ వీడు మాత్రం ముందు ముందు అనుభవిస్తాడండి. జగన్ కాలంలో ఆనందం చూడడానికి తప్ప సొంత సామాజిక వర్గం కోసం చేసింది ఏమీ లేదండి. అప్పుడు ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకోవడం జగన్కు మేలు కోసమే కదా అని చెప్తున్నాడండి. ఇప్పుడు అంబటి కూడా కాపులను జగన్ కోసం మోసం చేస్తున్న మాట వాస్తవమా కాదండి? కాపు పేరుతో వీళ్ళు నాయకులుగా ఎదిగారు, కానీ కాపులు బాగుపడ్డది ఎక్కడా లేదండి. ఈరోజు అంబటి డ్రామాతో కాపుల పరువు చనిపోయిన ముద్రగడ ఆత్మకు శోభిస్తుందండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలండి. మన ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఎమ్మెల్యే, ఎంపీ, ఇంకా ఏదైనా ఆధిపత్యం చెలాయించాడంటే అదేనండి. మరి ఎందుకు ఆ మనిషి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కువ చేదరించుకుంటూ ఉంటాడండి. ఈరోజు అంబటి డ్రామాతో కాపుల పరువు, చనిపోయిన ముద్రగడ, ఈ రెండు శోభిస్తాయండి. కుమార్తెను చివరి చూపు చూడకుండా రాకుండా అడ్డుపడింది అంబటేనండి. అన్న వాళ్ళందరికీ తెలుసండి. మీడియాని కూడా అనుకూల మీడియానే తప్ప వేరే మీడియాని ఎంటర్ చేయలేదండి. కుమార్తెను చివరి చూపు చూడకుండా అడ్డుపడిన వాళ్ళు అంబటి మెయిన్ అండి, ప్లాన్ అండి. సమాచారం అంతా గంజాయి బ్యాచ్, జగన్మోహన్ రాగానే సీఎం అని అనిపించాలి, ఇదంతా బేకారు బ్యాచ్ అండి. ఆడంతాను మొత్తానికి అంబటికి కూడా పిల్లలు ఉన్నారు. అంబటి పోతే ఆడపిల్లలు రారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. అక్కడ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకు అన్నం ముద్ద పెట్టేవాళ్ళు కాదు, కానీ ముద్రగడ కోసం గుండెలు బాదుకుంటూ మీడియా ముందు కనిపించడం ఒక యాక్షన్ అండి. ఇది మాత్రం చాలా విచిత్రం అండి. ఈ విషయంలో మన ముద్రగడ అభిమానులు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం.